8-6 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. పల్నాడు జిల్లా పిడిగురాళ్ల మండలం జానపాడ గ్రామంలో మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు హాస్పిటల్ అధినేత చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ అశోక్ కుమార్తో పాటు జానపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రజాసేవలను వివరించారు. తదుపరి పులిహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 8-6 న్యూస్. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన జానపాడు గ్రామంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం చాలా బాధాకరమైన విషయమైనా కానీ అందరి ముందు ఇలా చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేవ్వండి, ఫీజు రీఇంబర్స్మెంట్ అవుతాయండి, 108 కానివ్వండి, అదేవిధంగా జలయజ్ఞంలో చేసినటువంటి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ పిలువబడుతున్నటువంటి ఆ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఫలాలు అందుతున్నాయంటే దానికి కారణం ₹1 డాక్టర్గా పిలువబడినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన కార్యక్రమాలని మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ముందు మన